సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం గట్లమల్యాల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో గ్రామంలో నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ ఇంగే నరేష్, ఉప సర్పంచ్ తిప్పని శ్రీనివాస్, వార్డు సభ్యులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీ పాలక వర్గానికి స్వీట్లను తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామానికి గ్రంథాలయం అత్యంత అవసరమని ఉద్యోగుల సంఘం వారిని కోరినట్లు గ్రామ సర్పంచ్ ఇంగ నరేష్ తెలిపారు. ఇందుకు ఉద్యోగుల సంఘం వారు సానుకూలంగా స్పందించి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయటకు అంగీకరించడం జరిగిందని అన్నారు. గ్రామంలో గ్రంథాల ఏర్పాటుకు ముందుకు వచ్చిన ఉద్యోగుల సంఘానికి గ్రామ పాలకవర్గం తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గట్లమల్యాల ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వర్కోలు లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి మోహన్, వెంకటేశం, తిప్పని అశోక్, వార్డు సభ్యులు ఎర్రబాబు, తిరుపతి, రవి, కనకయ్య పాల్గొన్నారు. గట్లమల్యాల గ్రామ ప్రజలందరికీ నమస్కారం. మా గ్రామ పంచాయతీ పాలక వర్గానికి సన్మానం చేయడానికి, మమ్మల్ని ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపి సన్మానం చేయడానికి GMEA ఉద్యోగుల సంఘం అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, కార్యవర్గ సభ్యులందరూ విచ్చేసి మాకు శుభాకాంక్షలు తెలిపి మాకు సన్మానించడం జరిగింది. వారందరికీ నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా గ్రామ అభివృద్ధిలో మేము పెద్దపీట వేసి మా గ్రామాన్ని మండలంలో, జిల్లాలోనే మొదటి స్థానంలో ఉంచడానికి మేము దృఢ నిశ్చయంతో పనిచేస్తా అని మేము మాట ఇవ్వడం జరిగింది. వారు కూడా మాకు సహకరిస్తారని వాళ్ళ సలహాలు, సూచనలు తీసుకుంటూ గ్రామ అభివృద్ధిలో తోడ్పాటు వాళ్ళని కూడా పెద్దపీట వేస్తామని మేము తెలియజేస్తూ ఉన్నాము. మరియు మేము ఒక చిరు కోరిక అడిగిన వెంబడే వాళ్ళు మా గ్రామానికి యువత పెడదారిన పట్టకుండా ఒక లైబ్రరీ ఏర్పాటు చేయమని మేము గ్రామ పంచాయతీ వర్గం నుంచి అడగడం జరిగింది. వారు కొద్ది నిమిషాలలోనే స్పందించి మేము పూర్తిగా గ్రామ పంచాయతీ ఏర్పాటుకు పుస్తకాలు, టేబుల్, చైర్లు ఏర్పాటు చేపిస్తామని వాళ్ళు మాట ఇచ్చినారు. తొందరలోనే మా గ్రామ ప్రజలు ఆ కోరిక నెరవేర్చి అది ముందుకు అతి తొందరలోనే వస్తుంది. దాని కూడా ఓపెనింగ్ కార్యక్రమానికి వీళ్ళందరితో ఓపెనింగ్ చేసుకొని గ్రామ ప్రజలందరూ, గ్రామ యువత అందరూ దాన్ని సద్వినియోగం చేసుకోవాలని మా గ్రామ ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాను.